అత్తయ్య ఏంది రక్తం? నీకోసం కుంకుమ తెద్దామని గుడికెళ్తే పాపం పిచ్చోళ్ళుగానే నేను దొంగననుకుని నన్ను కొట్టారు ముత్యాలు. నువ్వేం భయపడకు ముత్యాలు, నాకేం కాలే. నీకు బాగోవాలని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. నీకు బాగయ్యాక నాకు కాపడం పెడతగాలే. అమ్మో, యమకింకరుడు వీడు ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూనే కనిపిస్తున్నాడు. అయ్యో తీస్తా, పరుగు తీస్తా. అయ్యో అయ్యో అయ్యో, వాడు వదిలిపెట్టా, నువ్వు వదిలిపెట్టవే టైరు. రేయ్, ఆ కుర్రాడు ఒంటరిగానే వస్తున్నాడు, కిడ్నాప్ చేద్దామా? అదే బెటర్, ఎందుకంటే మనకు మార్గం లేదు. బాబు మాతో వస్తా, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం. నాకు ఐస్ క్రీమ్ ఎందుకు ఇప్పిస్తారు? నువ్వు చాలా ముద్దొస్తున్నావు. కాదులే నన్ను కిడ్నాప్ చేయడానికి. నాతో పెట్టుకోవద్దు, దెబ్బతింటారు. సుజీ, ఈ వేళకు నువ్వు ఇంకొక్క రోజు నిన్ను చూడకపోతే పిచ్చి పడుతుందేమోనని తెగించి వచ్చేసాను సాగర్. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి, లేకుంటే నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను సాగర్. సుజీ, మా అమ్మ నన్ను తన తమ్ముడికిచ్చి చెయ్యాలని చూస్తోంది. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదు. చెప్పు, నువ్వైనా నా మాట వింటావా? సుజీ, నువ్వే చెప్పు, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? ఆ ధైర్యంతోనేగా అర్ధరాత్రిని కూడా చూడకుండా నీ దగ్గరకు వచ్చింది. ఓకే సుజీ, ఇలా కూర్చో. నీ ఇష్టమే నా ఇష్టం. రేపొద్దునే పద్మావతి టెంపుల్లో పెళ్లి చేసుకుందాం. ఈలోగా మా వాళ్ళు వచ్చి గొడవ చేస్తే? నా కోసం నువ్వు మీ గడప దాటాక మనలా దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి వేడివేడిగా హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను. హార్లిక్స్ నువ్వు కలపడం ఏమిటి? నేనే కలుపుకొస్తాను. నువ్వు కలపాల్సిన రోజులు ముందున్నాయి. హార్లిక్స్, హార్లిక్స్, బుజ్జి పాపకి హార్లిక్స్, 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 హార్లిక్స్. హార్లిక్స్, బుజ్జి పాపకి హార్లిక్స్. భయపడాల్సిన పనేం లేదమ్మా. అదృష్టవంతుడు కాబట్టి తనకేం కాలేదు. కాకపోతే 15-20 డేస్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఫీజు మామూలుగా అవుతుందంటారా? అది ఇప్పుడేం చెప్పలేము, వెళ్ళి చూడొచ్చు. ఎదవ చేతులు నొప్పిడు చంపేస్తున్నాయి. భగవంతుడా, చెయ్యెత్తి ఆశీర్వదించడం కాదు, కిందకొచ్చి బండిదోయ్, అప్పుడు తెలుస్తుంది చెయ్యి నొప్పి. ఏమయ్యా, నీకు 2 కాళ్ళు లేవు కదా? అవును. ఉన్నవి చేతులే కదా? అవును. ఆ చేతులతోనే 4 డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా? అవును. మరి ఆ చేతుల్ని తిడతావు ఎందుకు? నీకంత చిరాగ్గా ఉంటే మా ఇద్దరు చెరువు 2 రూపాయలు పడే మేము లాగుతాం. ఓకే, లాగు. ఆలయ అయ్యా, ఈ ధర్మం చేయండి. అర్చనలేలా
అయ్యా, కాళ్ళు లేని వారికి ధర్మం చేయండి బాబు. అయ్యా అమ్మా, కాళ్ళు లేని కబోదికి ధర్మం చేయండి అమ్మా. హలో, అదే మా ఇల్లు. మీ ఇల్లా? అవును, ఓనర్ నేనే. రండి రండి. 2 రూపీస్ 2 రూపీస్. రేపు కూడా రమ్మంటారా? ఏం అక్కర్లేదు, రేపు వేరే వేషం. ఏమిటి మీకు కాళ్ళు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, అదే టెక్నిక్. ఆ టెక్నిక్ ఏదో మాకు చెప్పండి సార్. నో, గురుద్రోహం. కాంటాక్ట్ పకీరయ్య అండ్ కంపెనీ. వీడి స్టైల్ మండా, ముష్టి బిజినెస్ మీద పెద్ద మేడే కట్టాడే. వారం రోజుల పనికి చప్పా పెట్టుకుని నిలిచిపోతే వేరే పని మనిషిని పెట్టుకోవా? వచ్చే నెల కనిపించు చూద్దాం. జ్వరం అంటే జ్వరం, మా 5-6 జ్వరం. ఇప్పటికైనా అర్థమైందా? నా పేరే రే రాణి, నా పలుకే అమృతవాణి. నీ స్వర్గ సుఖాల గని, నా వల్ల ఎవరికీ ఉండదు హాని. నాకిష్టమైన రంగు తెలుపు, పూలు మల్లెలు, కూర చేపల పులుసు. సంఖ్య 6, 9. తిరిగేసినా అదే. అర్థమైందమ్మో, అర్థమైంది. ఆహా, ఎవరి ఈ అమ్మాయి? సానలేక బూజు పట్టిన వజ్రంలా ఉంది. చింపిరి విస్తరులో వడ్డించిన బందరు లడ్డులా ఉంది. ఈ లడ్డును నా చేత్తో మోడర్న్ గా వడ్డిస్తే ఈ బురదలోని కమలాన్ని నా పరదాలు ఆడిస్తే ఈ మసిబారిన మాణిక్యానికి రసికత్వం నేర్పిస్తే ఓ ఈ పుట్టెతేన పట్టుకు పట్టు చీర చుట్టేస్తే నో డౌట్ పవర్ తగ్గకుండా ఎవర్ గ్రీన్ గా ఉండిపోవచ్చు. అవును, ఇక్కడ కుల్లాయప్ప ఉండాలే.